బాబాయ్ దూకి దూకి మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కానీ పెళ్లి మాత్రం కావట్లేదు. దేనికైనా టైం రావాలరా. ఏంటి బాబాయ్? ఇదిగా మాట్లాడు. ఈ రహస్యం నీకు నాకు తప్పు ఊళ్ళో ఎవరికి తలకుండా కాపాడుకుంటూ వస్తున్నావు. నువ్వు ఇప్పుడు బయట పెట్టేస్తావేంటి? బాబాయ్ దూకేనా? నువ్వు పులిపిట్టావు. వాడెవడో రోజు సచ్చు ఇంట్లోంచి గోడ దూకి పారిపోతుంటే ఊళ్ళో ఎంతమంది కూడా పట్టుకోలేని ఎదవలో అయిపోతున్నాం. ఈ రోజు కూడా దూకుతాడంటావా? ప్రతిరోజు దూకుతున్నాడని మన ఆడంగులు చెప్పబట్టే కదంటారా మనందరం ఇక్కడ కాపలా కాస్తున్నా. నేను తుమ్ముతానని చెప్పాను కదా, ఆడు తుమ్ముతున్నాడేంటి? ఇదేంటి ఇంత తొందరగా తుమ్మాడు? అయినా తుమ్ము తూర్పు నుంచి వినపడుతుందేంటి? మళ్ళీ తుమ్మాడేంటి? అదేంటి మళ్ళీ తుమ్మాడు? అంటే లేట్ చేయకూడదని గబగబా తుమ్ముతున్నాడు అనమాట. ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడానికి లేదు. ఎక్కడో మాడుతున్నాడు. నాకోసారి ఆడి మొహం చూపించి తర్వాత ఉదికి ఆరేయండి. నేనే సచ్చు, ఏదో తమాషాగా. ఏంట్రా తమాషా? మూతి మీద మీస మొలవని ఎదవా మాడు పగలేలా కొట్టండి. ఈ ఊరికి పెద్ద ఉండకుండా నేను బతికే ఉన్నాను కదా. ఇంతకీ వీడేవాడు? ఓరు దుర్మార్గుడా, బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేసేసావు కదరా. నిన్న అసలు ఈ చెడిపోయిన పిల్లని ఈ ఊళ్ళో ఇంకేమో కూడా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేనెందుకు నువ్వు చేసుకుంటావా? ఊరి పండు ముసలోడా, నువ్వు కూడా చేసుకోవా? చూసావా, ఈ ముసలోడు కూడా చేస్తున్నట్టున్నాడు. కాబట్టి ఈ పిల్ల జీవితాన్ని అల్లరి చేసినటువంటి నువ్వే దీనికి అల్లరి మొగుడివి. ఇదిగో తాడి కట్టు. నోరు మూసుకో, నువ్వు చిన్నదానివి. నేను చెప్పే మాట నువ్వు. నేను పెళ్లి చేసుకోకపోతే ఈ జన్మలో నీకు పెళ్లి అవ్వదు. ఈ లూజు బస్సు అంటే ఏమనుకున్నావురా? సింహం రా సింహం.